శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. తెలుగు బ్రాహ్మణ పురోహిత మ్యాట్రిమోనీ ప్రొఫైల్స్ కి స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ పురోహితులకు సంబంధించినటువంటి వివరాలు, అలాగే వారిని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలు మనం కొన్ని చదువుతామండి. మీకు ఇందులో ఏ ప్రొఫైల్ ఇచ్చినప్పటికీ కూడా మీ దగ్గర వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలు మాకు అందజేసి మా జ్యోతి మ్యాట్రిమోనీ ద్వారా తగిన సేవలు పొందవచ్చు. నిజానికి సనాతన ధర్మం నిలబెట్టుకోవటం అన్నది ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. ఇది ఎవరి బాధ్యతో కాదు, ప్రతి ఒక్కరం కూడా మన సనాతన ధర్మం నిలబెట్టుకోవడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉండాలి. లేని పక్షంలో మన ఈ సనాతన ధర్మాన్ని ముందు తరాలకి ఇంతే బదిలంగా అందజేయటం కష్టమే అవుతుంది. నేటి సమాజంలో చాలా తీవ్రంగా ఉన్నటువంటి సమస్య పురోహితులకు వివాహం కావటం. ప్రతి ఒక్కరూ కూడా మేము మా అమ్మాయికి సాఫ్ట్వేర్ ఇంజనీర్కే ఇస్తాము, లేకపోతే ఇంకో ఉద్యోగంలో ఉన్నటువంటి వారికే ఇస్తాము అనుకుంటే మరి వీరికి వివాహాలు ఎలా అవుతాయి? ప్రతి ఒక్కరు కూడా ఒక్క నిమిషం ఆలోచిస్తే దీనికి తగినటువంటి పరిష్కారం తప్పకుండా దొరికి తీరుతుంది. మనము పురోహితులకి మన అమ్మాయిని ఇవ్వటం వల్ల వారికి భార్యా బిడ్డలతో ఎక్కువ సమయం గడిపేటటువంటి అవకాశం ఉంటుంది. నిజానికి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఎంత మొత్తాన్నైతే నెలంతా కష్టపడి సంపాదిస్తాడో, ఈ పురోహితులు మంచి విద్య ఉన్నటువంటి వారు ఒక క్రతువు చేయించి సంపాదించేటటువంటి వారు ఉన్నారు. అలాగే వీరికి ఉండడానికి ఆవాసం కూడా కొన్ని దేవాలయాల వాళ్ళే కల్పిస్తూ ఉంటారు. అలాగే మనం డైవర్స్ శాతాన్ని చూసినప్పటికీ కూడా ఉద్యోగస్తుల కంటే కూడా ఈ పౌరోహిత్యం చేసేటటువంటి వారితో పోలిస్తే వీళ్ళు పౌరోహిత్యం చేస్తున్నటువంటి వారు తీసుకునేటటువంటి డైవర్స్ 1% మటుకే ఉంటుంది. ఏ రకంగా చూసినప్పటికీ కూడా మన అమ్మాయిని పురోహితులకి ఇవ్వటం వల్ల నష్టమేమీ లేదు. పైగా ఏంటి, వాళ్ళు సనాతన ధర్మాన్ని నమ్ముకున్నటువంటి వారు కాబట్టి, భార్యాస్థానం యొక్క విలువ తెలుసు కాబట్టి వారు భార్యని ఎంతో అపురూపంగా చూసుకుంటారు. కాబట్టి ముందుగా అమ్మాయిల వివరాలు తెలుసుకుంటూ, అమ్మాయిలు ఎవరైతే పురోహితుల్ని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారో అలాంటి వారందరికీ కూడా జోహార్లు చెబుతూ మనం ముందుకు సాగుదాం. ముందుగా మనము అమ్మాయిల వివరాలు చూద్దామండి. అమ్మాయి పేరు ప్రియా, 17/7/1982లో పుట్టిందండి. 6000 నియోగులు, భారద్వాజ గోత్రము, రోహిణీ నక్షత్రం 2వ పాదము, 5-6 ఎత్తుంటుందండి. 7వ తరగతి చదివింది. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు. అమ్మాయి పేరు కళ్యాణి, 94లో పుట్టిందండి. 9:52 పుట్టిందండి. కోరుకొండలో పుట్టింది. వైదికి వెళ్ళాలండి. కాశ్యపస గోత్రము, అనురాధ నక్షత్రం 1వ పాదము, 5-2 ఎత్తుంటుందండి. అమ్మాయి ఇంటర్మీడియట్ చదివింది. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు. అమ్మాయి పేరు మాధురి, 17/6/1991లో పుట్టిందండి. 9:55 ఉదయం పూట పుట్టింది. రాజోల్లో పుట్టింది. వైదికి వెళ్ళాలండి. వాధూలస గోత్రము, మఖా నక్షత్రం 1వ పాదము, 5-4 ఎత్తుంటుందండి. అమ్మాయి 10వ తరగతి చదివింది. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు. మరి పురోహితులను వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయిల వివరాలు చూసాం కదా. మరి పురోహితులకు సంబంధించినటువంటి వివరాలు ఒక చిన్న విరామం తర్వాత చిటికలో చూద్దాం. శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి నిర్వహణలో అంతర్జాతీయంగా పేరు పొందిన బ్రాహ్మణ వివాహ వేదిక jyotimatrimony.com. అబ్బాయి పేరు సుధాకర్, 5/5/1979లో పుట్టాడండి. 10:05 ఉదయం పూట పుట్టాడు. సీలేరులో పుట్టాడు. వైదికి వెళ్ళాలండి. కాశ్యపస గోత్రము, ఆరుద్ర నక్షత్రము, 5-8 ఎత్తుంటాడండి. అబ్బాయి BA చేసి BEd చేసి పౌరోహిత్యం చేస్తున్నాడు. చక్కటి ఆదాయం ఉంది. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు. అబ్బాయి పేరు నారాయణ, 19/5/1987లో పుట్టాడండి. 6:15 సాయంకాలం పూట పుట్టాడు. విశాఖపట్నంలో పుట్టాడు. 6000 నియోగులండి. కాశ్యపస గోత్రము, ధనిష్ట నక్షత్రము, 5-4 ఎత్తుంటాడండి. అబ్బాయి డిగ్రీ చదివాడు. అబ్బాయి పౌరోహిత్యం చేస్తున్నాడు. చక్కటి ఆదాయం ఉంది. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు. అబ్బాయి పేరు సాయి కృష్ణ, 8/8/1990లో పుట్టాడండి. 6000 నియోగులండి. లోహిత సగోత్రము, పూర్వభద్ర నక్షత్రం అండి. 5-7 ఎత్తుంటాడండి. అబ్బాయి వేదం నేర్చుకున్నాడు. పౌరోహిత్యం చేస్తున్నాడు. 60,000 రూపాయలు నెలకి ఆదాయము. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు. చూశారు కదా, పురోహితులకు
వివరాలన్నీ కూడా ఎంత చక్కగా ఉన్నాయో. పైగా వారికి భార్యాస్థానం విలువ తెలుసు కాబట్టి భార్యని ఎంతో బాగా చూసుకుంటారు కాబట్టి అమ్మాయి తల్లిదండ్రులందరూ కూడా ఒక్క నిమిషం నుంచి ఆలోచిస్తే వారికి దీనికి తగినటువంటి పరిష్కారం తప్పకుండా దొరికి తీరుతుంది. మన సనాతన ధర్మం నిలబెట్టుకోవడంలో మనందరం కూడా చెయ్యి కలుపుతూ ముందుకు సాగిపోదాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.